వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించడం వల్ల జరిగేదేంటని చాలా మంది తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలను చిదిమేసేందుకని, ఆ పార్టీలు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల్లో పాలకులను నిర్వీర్యం చేసే కుట్రల్లో భాగమని ఒక వెర్షన్ బలంగా వినిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు నామమాత్రం అయిపోతాయని చెబుతున్నారు. దేశంలో జమిలి చరిత్ర చూస్తే ఏమనిపిస్తోంది? దేశంలో గతంలో జమిలి ఎన్నికలు జరిగినప్పుడు ఎవరికి ఫేవర్ గా జరిగాయి? అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ ఒకలా ఆలోచిస్తే లోక్సభకు మరోలా ఎందుకు ఆలోచిస్తాడు? ఎన్నికల విషయంలో ఉన్న మైండ్ సైకాలజీ ఏంటి? బీజేపీ అనుకున్నట్టుగా జమిలి బిల్లు పార్లమెంటు దాటుతుందా? కాంగ్రెస్ కూటమి పక్షాలు అనుకున్నట్టుగా జమిలి ఆగిపోతుందా? లేదంటే తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అనుకున్నట్టుగా అద్భుతాలేమైనా జరుగుతాయా అన్నది ఇప్పుడు తేలాల్సింది. దేశంలో కేంద్రం ప్రయత్నిస్తున్న జమిలి మంత్రాంగం పార్లమెంటు గోడలు దాటి బయటకొచ్చి అమలవుతుందా? లేదంటే చిక్కుముడులు తప్పవా? దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నదే ఇవాల్టి చైర్మన్స్ రిపోర్ట్. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే. కొన్నిసార్లు గెలుపు కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. కానీ కొన్నిసార్లు అసలు ప్రయత్నం లేకుండానే ఎన్నికల్లో గెలుస్తారు. రాజకీయం అంటేనే అంతే మరి. దేశంలో రాజకీయాలు ముందెన్నడూ లేని విధంగా సీన్ చేంజ్ అవుతున్న తరుణంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా జమిలి ఎన్నికల సౌండ్ వినిపిస్తోంది. అసలు జమిలి ఎన్నికలేంటి? ఆ ఎన్నికలు ఎందుకు? ఆ ఎన్నికల వల్ల ఒరిగేదేముంది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలను తేవాలనుకుంటున్న దానిపై ఎంతో ఆసక్తి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోయేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయం గతంలో ఏ పాలకులకు సాధ్యం కాలేదు. అయోధ్య తీర్పు విషయంలో సానుకూలత మనం కనలేము, వినలేము. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి మోడీ చరిత్ర సృష్టించారు. మోడీ నాయకత్వంలో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించి చిరకాల వాగ్దానాన్ని నెరవేర్చారు. నోట్ల రద్దు ద్వారా దేశాన్ని మోడీ కుదిపేశారు. దీనివల్ల లాభమేంటో నష్టమేంటో ఇంకా ఆర్థిక రంగ నిపుణులు తేల్చనప్పటికీ ఇది దేశంలో ఒక అసాధారణ నిర్ణయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కరోనా సమయంలోనూ వ్యాక్సిన్ల తయారీతో చరిత్ర సృష్టించారు. కరోనా తర్వాత దేశంలో గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలకు ఉచితంగా రేషన్ అందించారు. ట్రిపుల్ తలాక్ నిషేధంతో ముస్లిం మహిళల హక్కుల కోసం తీసుకొచ్చిన సంస్కరణ దేశాన్ని ఒక మలుపు తిప్పింది. ప్రపంచవ్యాప్తంగా మోడీ అంటే గౌరవం పెంచారని చాలా మంది చెబుతున్నా ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితి వచ్చే రోజులో ఎలా మారుతుందో చూడాల్సింది. ఎన్నో సంచలన సంఘటనలు, నిర్ణయాలు మోడీ 10 ఏళ్ల ఏలుబడిలో జరిగాయి. ఎన్నికల సంఘంపై గతంలో ఎన్నడూ లేని విధంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల ఫలితాలపై విపక్షాలు నివ్వెరపోయేలా చేశాయి. ఇలా ఎన్నో సంచలన నిర్ణయాలను మోడీ అమలు చేశారు. వాటన్నింటికీ మించి ఇప్పుడు మోడీ 3.0 జమిలి విషయంలో ముందడుగేయాల్సి ఉంటుంది. నాడు బీజేపీకి మిత్రపక్షాలకు ఉన్న బలగం వేరు. కానీ ఇప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా బిల్లును ఆమోదించాలి అంటే పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 మెజారిటీ సాధించాల్సిన పరిస్థితి. లోక్సభలో జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే 362 మంది ఎంపీలు కావాలి. ప్రస్తుతం 293 మంది సానుకూలంగా ఉంటే వ్యతిరేకంగా 234 మంది ఉన్నారు. ఇక ఇతరులు 15 మంది ఉన్నారు. ఇక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాలంటే 164 మంది ఎంపీల బలం కావాలి. ప్రస్తుతం 124 మంది మద్దతుండగా ఇతరులు 28 మంది, వ్యతిరేకంగా 85 మంది ఎంపీలున్నారు. ఈ ఈక్వేషన్స్ ప్రకారం జమిలి బిల్లు పాస్ కావడం అంత ఈజీ ఏం కాదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జమిలితో కేంద్ర ప్రమేయం పెరిగి రాష్ట్రాల ఆధిపత్యం తగ్గుతుందని, ప్రాంతీయ పార్టీలు నామరూపాలు లేకుండా పోతాయి అన్న చర్చ జోరుగా సాగుతోంది. కేంద్ర కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఆమోదం తెలపడం, ఆ తర్వాత లోక్సభలో జేపీసీకి పంపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మొత్తానికి జమిలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. పార్లమెంటులో జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 ఓట్లు రావడాన్ని చూస్తే 2/3 మెజారిటీ సాధించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. బిల్లుకు టీడీపీ మద్దతివ్వడం, వైసీపీ సపోర్ట్ చేస్తానని చెప్పడం వచ్చే రోజుల్లో రాజకీయంగా ఏం జరగబోతోందన్నది తేల్చేస్తోంది. రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు. జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డబ్బు ఆదా అవుతుందని, పెద్ద ఎత్తున మనుషులను వినియోగించకుండానే పనులు కానించేయొచ్చని విశ్వసిస్తున్నారు. కేంద్ర
కొందరు ఎన్ని చెప్తున్నా వ్యతిరేకులు ససేమీర అంటుంటే మరికొందరు మాత్రం సై సై అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. మోడీతో ఉంటే తమ తలరాత మారిపోతుందని ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో షిండే, అజిత్ పవార్లను చూపిస్తున్నారు. అయితే ఎన్నికల వ్యవస్థను పూర్తిగా తన చెప్పు చేతల్లో తీసుకునేందుకు బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికలను ఒకేసారి నిర్వహించి ఇక అందరిపై బీజేపీ పెత్తనం చేయాలనుకుంటున్నదని వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకకాలంలో ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల్లో చిత్ర విచిత్రంగా ఉండటంతో ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. 2024లో జరిగిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ 4 రాష్ట్రాల్లో అసెంబ్లీలో విజయం సాధించిన పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. ఏపీ విషయమే చూద్దాం. ఇక్కడ కూటమి అద్భుత విజయాన్ని సాధించింది. ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను రాబట్టింది. 25 ఎంపీ స్థానాల్లో 21 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు. ఇక ఒడిశాలో 21 స్థానాల్లో బీజేపీ 20 చోట్ల గెలవడం ప్రపంచ వండర్లలో ఒకటిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చిన్న రాష్ట్రమైన సిక్కింలో 1 స్థానాన్ని బీజేపీతో పొత్తులో భాగంగా సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం గెలుచుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లోనూ 2 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ 2 ఎన్నికల్లోనూ బీజేపీ అనుకూల పార్టీలు విజయ భేరి మోగించాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓట్ల షేర్ చూస్తే వామ్మో అనాల్సిందే. ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 45%, లోక్సభ ఎన్నికల్లో 40% ఓట్లను పొందింది. ఇక బిజు జనతాదళ్ బీజేడీకి అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓట్లు రాగా లోక్సభ ఎన్నికల్లో 38% ఓట్లను మాత్రమే పొందింది. బీజేడీకి అసెంబ్లీలో 1.01 కోట్ల ఓట్లు, లోక్సభలో 0.93 కోట్ల ఓట్లు వచ్చాయి. కానీ బీజేపీకి అసెంబ్లీలో 1 కోటి ఓట్లు రాగా లోక్సభలో 1,13,00,000 ఓట్లొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు గణనీయమైన విజయాలు సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 55%, లోక్సభ ఎన్నికల్లో 54% ఓట్లు కూటమికి వచ్చాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా 39%, 40% ఓట్లు సాధించింది. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీకి 1,33,00,000 ఓట్లు రాగా లోక్సభలో 1,32,00,000 ఓట్లొచ్చాయి. ఇక కూటమి పార్టీలకు అసెంబ్లీలో 1,77,00,000 ఓట్లు రాగా లోక్సభ ఎన్నికల్లో 1,78,00,000 ఓట్లొచ్చాయి. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో అంటే 2014, 2019లో లోక్సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా ఫలితాలు దగ్గరగా ఇలాగే వచ్చాయి. ఉదాహరణకు 2014లో తెలంగాణలో జరిగిన రాష్ట్ర, లోక్సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి విజయం సాధించింది. టీడీపీ, బీజేపీ కలయిక ఆంధ్రాలో, సిక్కింలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎస్డీఎఫ్, ఒడిశాలో బీజేడీ, అరుణాచల్లో కాంగ్రెస్ విజయం సాధించాయి. 2019లో వైసీపీ ఏపీలో, సిక్కింలో ఎస్కేఎం, ఒడిశాలో బీజేడీ, అరుణాచల్లో బీజేపీ పార్టీలు 2 ఎన్నికల్లో గెలిచాయి. లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కలిసి జరిగినప్పుడు ఫలితాలు ఒకే రకంగా వస్తున్నాయి. ఒక పార్టీకే ఎక్కువ లాభం కలుగుతోందని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి. మొత్తంగా ఫలితాలు చూసినప్పుడు అసెంబ్లీకి ఒకలా, లోక్సభకు మరోలా ఎన్నికలు జరగటం లేదని రుజువు చేస్తున్నాయి. అసెంబ్లీకి, లోక్సభకు వేర్వేరుగా ఎన్నికలు జరిగితే ఓటర్లు వేర్వేరు పార్టీలను ఎన్నుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2 ఎన్నికలు వేర్వేరు సమస్యల ఆధారంగా ఓటేయడం జరుగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు ఢిల్లీలోని ఓటర్లు 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చారు. కానీ 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను ఎన్నుకున్నారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ భిన్నంగా జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఓటర్ అసెంబ్లీకి, లోక్సభకు ఒకే విధంగా విధేయత ప్రకటిస్తారు. కానీ ఈసారి మహారాష్ట్ర ఆ ట్రెండ్ కు భిన్నంగా తీర్పిచ్చింది. ఎన్నికలు విడివిడిగా జరిగినప్పుడు ఓటర్లు అసెంబ్లీకి, లోక్సభకు వేర్వేరుగా ఓటేయడాన్ని మనం చూడొచ్చు. ఏదేమైనా ఒకేసారి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో చీలిక ఓటింగ్ జరిగినట్టు చాలా తక్కువ ఆధారాలున్నాయి. ఆంధ్ర, ఒడిశా, సిక్కిం, అరుణాచల్లో ఇటీవల ఎన్నికల పోకడ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒకే విధంగా తీర్పు ఇవ్వడాన్ని మనం చూసాం. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి దేశంలో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. దేశంలో 1952 నుంచి 1967 వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఈ కాలంలో కేరళ, ఒడిశాలో అడపాదడపా మినహా కాంగ్రెస్ అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించింది.
1952, 1957, 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతి లోక్సభ ఎన్నికల్లో 350 కంటే ఎక్కువ సీట్లు సాధించి ఇక కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ కూడా ఓడించలేనన్నట్టుగా సీన్ క్రియేట్ చేసింది. ఒకేసారి ఎన్నికలు జరిగిన సమయంలో ఫలితాలు ఒకే విధంగా ఎలా వచ్చాయన్న ప్రశ్న మనందరికీ కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంత ఘనంగా ఆధిపత్యం ఎలా కొనసాగించిందన్న అనుమానం కలుగుతుంది. నాడు ఇప్పుడున్నట్టుగా సోషల్ మీడియా లేదు, టెక్నాలజీ లేదు. ప్రజలు ఎటువైపున్నారు, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారన్నది తెలుసుకోవడం కూడా కష్టమే. కానీ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. జాతీయ స్థాయిలో నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో బలమైన నాయకులు ఉండటం కూడా కలిసొచ్చిందని చెప్పాలి. కేంద్రంలో నెంబర్ 2 ఎవరూ లేకున్నా ఆయా రాష్ట్రాల్లో మాత్రం బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది. బాంబే, మహారాష్ట్రలో మొరార్జీ దేశాయ్, యశ్వంతరావు చవాన్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీలం సంజీవ్ రెడ్డి, పశ్చిమ బెంగాల్లో బిధాన్ చంద్రరాయ్, యూపీలో గోవింద్ బల్లభ్ పంత్, తమిళనాడులో కామరాజ్, బీహార్లో శ్రీకృష్ణ సింగ్ వంటి నాయకులు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దెత్తున గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటుగా జాతీయ ఎన్నికల్లో తమ రాష్ట్రాల నుంచి గరిష్ట సంఖ్యలో ఎంపీలను గెలుపొందటంలో వారు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ, లోక్సభకు ఒకే విధంగా రిజల్ట్స్ వచ్చేవి. అంతగా కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించిన చరిత్రను చూశాం. ఆ తర్వాత కాంగ్రెస్ ఆధిపత్యానికి గండిపట్టాన్ని చూశాం. 1967 ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికాయి. 16 రాష్ట్రాల ఎన్నికలలో 8 పార్టీ సాధారణ మెజారిటీ సాధించడంలో విఫలమైంది. కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుకు మొత్తం పరిణామం కారణమైంది. లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా కాంగ్రెస్ 350 కంటే ఎక్కువ సీట్లను గెలవలేకపోయింది. 300 కంటే తక్కువకు పడిపోయింది. ప్రాంతీయ పార్టీలు, విడిపోయిన గ్రూపులు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కంచుకోటలను బీటలు వారేలా చేశాయి. ఈ ధోరణి జాతీయ స్థాయిలో ప్రతిబింబించింది. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోగా లోక్సభలో ఆ పార్టీ సీట్లు 283కు తగ్గింది. బీహార్, మద్రాస్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తైంది. కానీ ఇప్పుడు విపక్షాలు చెబుతున్నట్టుగా 1 నేషన్ 1 ఎలక్షన్ పై అనుమానాలు నిజమేనా అంటే చెప్పలేని పరిస్థితి. కానీ కేంద్రంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉన్నోళ్లకు కాలం కలిసి రావడం మాత్రం చరిత్ర స్పష్టం చేస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు అంటే మినీ జమిలి ఎన్నికల ఫలితాల ట్రెండ్ అసెంబ్లీ, లోక్సభ ఫలితాల తీరును తేటతెల్లం చేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతింటాయన్న భయం సమర్థనీయం కాదని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. 1967 ఫలితాలు, అలాగే 2014, 2019, 2024లో పరిమిత ఏకకాల ఎన్నికలు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీ లేదంటే జాతీయ పార్టీని గెలిచేలా చేశాయన్నది నిర్వివాదాంశం. లేదంటే ప్రాంతీయ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా లాభపడుతుందని, అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకోగలుగుతుందన్న విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందుగా జరిగినట్టుగా ఓట్ల చీలిక పెద్దగా లేదు. ఓట్లలో చీలిక లేనప్పుడు ఫలితాలు ఎలా వస్తాయో ఇక చెప్పనక్కర్లేదు. కేవలం పట్టణ కేంద్రాల్లో మాత్రమే ఓట్లలో చీలిక ఉండే అవకాశం ఉంది. డేటా సూచించినట్టుగా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలు జమిలి ఎన్నికల వేళ లాభపడతాయి. అందువల్ల 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల బీజేపీ లాభపడొచ్చు, పడకపోవచ్చు అని చెప్పాల్సి ఉంటుంది. నిజానికి బలమైన ప్రాంతీయ పార్టీలు లోక్సభలో గెలుపొందే దానికంటే ఎక్కువ సీట్లు సంపాదించడాన్ని మనం చూసాం. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు అసాధ్యంలా మారిపోయింది. మొత్తంగా 1 నేషన్ 1 ఎలక్షన్ భవిష్యత్తును ఎలా తీసుకెళ్తోందన్న అనుమానాలు మాత్రం రాజకీయ పార్టీలను వెంటాడుతూనే ఉంటాయి.